హాయ్ గైస్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. అసలు సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదు, కానీ అప్పుడే డిసెంబర్ అయితే వచ్చేసింది. యూఎస్లో డిసెంబర్ అంటేనే స్నో, స్నో అంటేనే డిసెంబర్. ఈ టైంలో యూఎస్లో ఎక్కడ చూసినా మీకు తట్టాలు తట్టాలు స్నో అయితే కనపడుద్ది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషలీ మీరు యూఎస్కి ఫస్ట్ టైం రావడం అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన ఇండియాలో స్నో అనేది చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం స్నోని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అదొక గ్రేట్ ఫీలింగ్ లాగా అనిపించింది. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికీ మర్చిపోలేరు. నేను ఇప్పుడు కొలంబస్ ఒహాయోలో ఉంటున్నాను. మాకు ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ స్నో. మాకు అరౌండ్ 5 ఇంచెస్ ఆఫ్ స్నో అయితే పడింది. దాని మూలంగా స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చారు, అలాగే ఆఫీస్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇలాంటి స్నో టైంలో ఖచ్చితంగా అందరూ కార్లను అయితే గరాజ్లో పెట్టుకుంటారు. లేదంటే మనకు మ్యాక్సిమం టైము ఈ కార్ని క్లీన్ చేసుకోవడానికే సరిపోద్ది. కానీ యూఎస్లో అందరికీ 2-3 కార్లు ఉంటాయి కాబట్టి 1-2 కార్లని గరాజ్లో పెట్టి ఒక కార్ని అయితే బయట పెడతారు. నాకైతే ఇలా చూస్తుంటే ఒక హర్రర్ ఫిలిం చూసినట్టే ఉంది. ఎందుకంటే ఇలా స్నో పడినప్పుడు మ్యాక్సిమం ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి రారు. ఎందుకంటే బయటికి ఇలా వస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయని అందరూ మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటారు. ఇలా స్ట్రీట్స్లో కానీ ప్రైమరీ రోడ్స్లో కానీ హైవేలో స్నో పడినప్పుడు క్లీనింగ్ మొత్తం గవర్నమెంటే టేక్ కేర్ తీసుకునిద్ది. కానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇలా స్నో పడినప్పుడు రోడ్డు చాలా స్లిప్పరీగా ఉంటుంది. యాక్సిడెంట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అతి కష్టం మీద అయితే నేను ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి మా నైబర్హుడ్కి అయితే వచ్చేసాను. ఈ నైబర్హుడ్లో ఇల్లులు తక్కువగా, అలాగే ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ల్యాండ్ అంతా స్నోతో కవర్ అయి ఉంటుంది. సో ఈ ప్లేస్ చూడటానికి చాలా బాగుంటుంది. యూఎస్లో స్నో సీజన్లో మనం రోడ్డు క్రాస్ చేయడం అంటే పెద్ద సాహసం అని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్డు బాగా స్లిప్పరీగా ఉంటాయి. సో మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అలాగే నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలు ఎప్పుడు జారి పడతామో మనకే తెలీదు. ఈ లొకేషన్ నుంచి ఒక 100 మీటర్స్ మనం ముందుకెళ్తే మంచి మంచి చెట్లు ఉంటాయి. ఈ టైంలో చెట్ల మీద స్నో చాలా ఎక్కువగా ఉంటుంది. సో చెట్లు కూడా చూడటానికి చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఆ చెట్లను చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి. ఫ్రెండ్స్, ఇలాంటి టైంలో మంచి బిజినెస్ ఏంటో తెలుసా? యూఎస్లో ఐస్ గోల్. మనం తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ ప్రాఫిట్ని అయితే సంపాదించవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఐస్ గోళాలు బాగా తింటారు. సో యూఎస్లో మనకి స్నో ఫ్రీ కాబట్టి మంచి షుగర్ సిరప్లు అలాగే కలర్స్ కొనుక్కుంటే మంచి గోళాలు చేసుకొని డబ్బులు అయితే సంపాదించవచ్చు. నేను చెప్పిన లొకేషన్ ఇదే. చెట్లు చూడటానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఈ కొంచెం చిన్న చెట్లు, బట్ మీరు సరిగ్గా చూస్తే చెట్ల మీద స్నో ఉంది. ఈ చెట్లు చూడటానికి చాలా బాగుంటాయి. కొంచెం కానీ మనం ముందుకెళ్తే పెద్ద ట్రీస్ ఉంటాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. నేను స్నో పడినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇలా వాకింగ్ వచ్చి ఇలా చెట్లన్నీ చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ చూసి ఎంజాయ్ చేస్తాను. నేను మీకు చూపిద్దాం అనుకున్న బిగ్ ట్రీస్ ఇవే. ఇవి స్నోలో చూడటానికి చాలా బాగుంటాయి. కానీ దగ్గర నుంచి చూపిద్దామంటే అన్ఫార్చునేట్లీ అక్కడ వాక్ పాత్ లేదు. సో పైగా స్నో కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకని నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. స్నోలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ డే స్నో ఇన్ ఒహాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.